అమరావతి సరౌండింగ్ విలేజెస్ మీద సిరీస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అమరావతి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అమరావతి విజయవాడ టు గుంటూరు వెళ్లే హైవేలో రైట్ ఉంటుంది. ఇక్కడ 2015లో ఏపీ గవర్నమెంట్ 33,000 ఎకర్స్ ఎక్వైర్ చేసింది. రైతులకి బదులుగా కంపెన్సేషన్ కింద ఇవ్వకుండా ఎవ్రీ ఎకర్ కి 1000 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్లాట్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ కమర్షియల్ ప్లాట్ ఇచ్చింది. సో ఈ క్యాపిటల్ రీజన్ లో గవర్నమెంట్ ఈచ్ ఏరియాని డిఫరెంట్ సిటీస్గా మారుద్దాం అని చెప్పి ప్లాన్ చేసింది. ఎలాగంటే ఈ పార్ట్ ఆఫ్ ద ఏరియాని హెల్త్ సిటీ చేద్దామని, ఈ పార్ట్ ఆఫ్ ద ఏరియాని ఎలక్ట్రానిక్ సిటీ, ఇక్కడ నాలెడ్జ్ సిటీ, ఇక్కడ టూరిజం సిటీ, ఇక్కడ ఫినాన్స్ సిటీ, ఇది గవర్నమెంట్ సిటీ, దాని కిందనే జస్టిస్ సిటీ, ఇటుపక్క మీడియా సిటీ, దీనిపైన స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేద్దాం అని చెప్పి ప్లాన్లో ఉన్నారు. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇది మాస్టర్ ప్లాన్. ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కమర్షియల్ జోన్, ఈ ఎల్లో కలర్లో ఉన్నవన్నీ రెసిడెన్షియల్ జోన్, ఈ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ యాక్టివ్ జోన్, ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ గవర్నమెంట్ జోన్. ఇలా డిఫరెంట్ కలర్స్తో ఇలా నెంబర్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి. ఈ జోన్స్ అన్ని డీటెయిల్డ్గా స్టడీ చేస్తే మనకి అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఎక్కడ ఏమొస్తుందని చెప్పి చాలా క్లారిటీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని చుట్టుపక్కల విలేజెస్లో ఎక్కడ ల్యాండ్ రేట్స్ రీజనబుల్గా ఉన్నాయి, ఎక్కడ కొంటే అంత వర్త్ అవ్వకపోవచ్చు అనేది నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చెప్తాను. 1. కంతేరు.